కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల మోసాన్ని ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ భవన్లో మాట్లాడారు. ఒకవైపు బీసీ బిల్లుపై ధర్నా జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్కు ఆర్డినెన్స్ పంపడం బాధాకరమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు. బీసీల ఓట్లు తీసుకుని నయవంచన చేశారని మండిపడ్డారు. 34% రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం. దాని మీద కోర్టు పోయి నిలువరించారు. అవన్నీ తెలిసి మళ్ళీ అదే ప్రక్రియతో ముందుకు పోవాలనుకోవడం ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాలి. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఖచ్చితంగా చట్టసభల్లో పెట్టి తీరుతామని బీసీ సోదరులందరికీ చెప్పి వారి ఓట్లతో పరమపద సోపాన పటంలో బీసీ సోదరుల నిచ్చెనతో అధికారంలోకి వచ్చిన మీరు, రాజకీయ క్రీడలో నిచ్చెనతో బీసీల సహకారంతో అధికారంలోకి వచ్చిన మీరు మరొక్కసారి బీసీలను ఇబ్బంది పెట్టి మోసం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది తెలియదని కాదు బీసీలకు. ఇదే పరమపద సోపాన పటంలో దాంట్లో కైలాసంలో పెద్ద పాములు కూడా ఉంటాయి. ఈసారి బీసీ సోదరులు పాములై మింగేస్తారు పార్టీని. ఇది కూడా జరగబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు క్లియర్గా 42% చట్టసభల్లో పెడతా అని చెప్పింది ఎక్కడ అసెంబ్లీలో డిస్కషన్ చేస్తే మా పార్టీ తరఫున అందరం ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి బిల్లు ఇక్కడి నుంచి పాస్ చేసి పంపించడం జరిగింది. అది చక్కగా ఢిల్లీలో త్రూ గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అక్కడ పెండింగ్ ఉంది. మళ్ళీ ఇంకో ప్రయత్నం అదే గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ పంపించారు. ఆ బిల్లు అక్కడి నుంచి రాష్ట్రపతి గారు ఇచ్చేదాకా వస్తుందా, లేదా మీరు రాష్ట్రపతి గారికి గవర్నర్ గారి త్రూ పంపిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నారా, అది వద్దు ఇది వాపస్ తీసుకొని మాకు ఆర్డినెన్స్ ఇవ్వమని మీరు కోరుతారా, దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఈ రెండు కాకుండా మళ్ళొకసారి జీవో తీసుకొని జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసి జీవో తీసి ఇలా జీవో తీయడం, వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువరించడం, ఇవన్నీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు ప్రజలకు అర్థమవుతుంది మా బీసీ సోదరులందరికీ. అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల సమస్య మీ మీదున్న నెత్తు నొప్పి, మీ పార్టీ మీదున్న తలనొప్పి, మీ మీదున్న గుండె నొప్పి, మీ బరువంతా కూడా ఎలా పక్కోళ్ళ మీద నెట్టాలి, ఎలా పక్కోళ్ళ మీద దించాలి, మీ బరువును పక్కోళ్ళను మిగతా పార్టీలను బ్లేమ్ చేయాలనే ప్రక్రియ మాత్రమే స్టార్ట్ చేసిరు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఢిల్లీలో కూర్చోవాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టమని మీ 100 మంది పార్లమెంట్ సభ్యుల మీద కాంగ్రెస్ పార్టీ మీద బిల్లు పెట్టమని ప్రపోజల్ మీరు మూవ్ చేయాలి. అక్కడి నుంచి మా అందరి సహకారం తీసుకోవాలి, మేమందరం చేయాలి. అక్కడి నుంచి రాజ్యాంగ సవరణ చేయాలి. అక్కడి నుంచి రావాల్సింది తప్ప ఈ జీవోలు ఆర్డినెన్స్ల ద్వారా ఏ మాత్రం ఇది ఉపయోగకరంగా లేదని తెలుసు. మీ చేతుల్లో ఉంది. మీరిచ్చిన హామీ బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి మా సోదరులందరినీ నమ్మించి మీరు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు.